మా చర్చికి వచ్చేయండి, మీ కష్టాలు తీరుతాయి అంటున్నాం. మా పాస్టర్ గారు చాలా చాలా బాగా ప్రార్థన చేస్తారు అంటున్నాం. అర్థమైందా? మా పాస్టర్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, గొప్పగాను చాలా గొప్పగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? ఇంకా అక్కడ యేసుబాబు ఎక్కడ ఉన్నారు? ఉన్నారా? ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఎవరు చూసారా? మీరు నమ్ముకున్నారా? యేసుప్రభుని నమ్ముకున్నారా? పాస్టర్ గారిని నమ్ముకున్నారా? ఎవరు నమ్ముకున్నారు? ఈరోజు అర్థం చేసుకోండి. మీరు ఎవరికన్నా సరే, ఎవరన్నా సరే యేసుక్రీస్తుని వెంబడించేటట్టుగా మనం తయారు చేయాలి. యేసుక్రీస్తుని వెంబడించేటట్టుగా మన బోధ ఉండాలి. తయారు చేయడం అంటే మీనింగ్ తప్పుగా అనుకోకండి. మన బోధ ఎలాగంటే ఆయన్నే వెంబడించాలి, పాస్టర్లు కాదు. పాస్టర్లను దేవుడు చేయకండి. అర్థమవుతుందా? మన నెత్తి మీద కూర్చుంటారు. అప్పుడు ఇంక మన ఇంట్లోకి వచ్చేస్తారు. మన ఇంట్లో అర్థమైందా? భార్య మధ్య తీర్పులు తీరుస్తారు, తల్లిదండ్రుల పిల్లల మధ్య తీర్పులు తీరుస్తారు, మన ఆస్తుల వ్యవహారాల్లో తీర్పులు తీరుస్తారు, మన పరిస్థితుల మధ్య తీర్పులు తీరుస్తారు. ఎలా మారిపోతారు? అది యేసుప్రభు అయితే ఏమంటాడు? మృతులు పాతి పెట్టుకుంటాను, నువ్వు నన్ను వెంబడించేయా అంటాడు. అంతేనా? ఆస్తి కోసం ఒక సహోదరుడు వచ్చి అడుగుతాడు, నా అన్నకి చెప్పు, నా పిత్రార్జితంలో నాకు ఇవ్వాల్సిందేనంటే, మరి యేసుప్రభు అక్కడ ఏం చెప్తాడు ఒకసారి? ఎందుకు వచ్చాను నేను? దేనికి వచ్చాను? అమ్మా మీ ఆస్తి పంపకాలు పంపడానికి వచ్చాడా కదా? ఏమ్మా? కనుక నమ్ముకోవడం అంటే నీకు అర్థం కావాలి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే, నేను పుట్టుకతోనే పాపని, పుట్టిన తర్వాత పాపని, నా సమస్త పాపములు నన్ను వేధిస్తున్నాయి. నా పాపాలు నన్ను తీసుకెళ్ళి నరక కోపంలో పడేస్తాయి. కాబట్టి నా పాపము నుంచి విడిపించగల మార్గం ఏదైనా ఉందా అని ప్రశ్నించుకోనే వారికి నీ దగ్గర ఆన్సర్ ఉందా? ఉందా లేదా? ఏమని ఉంది? నీ దగ్గర ఆన్సర్ ఏముంది? నీ సమస్త పాపములు, నా సమస్త పాపముల నిమిత్తము పరలోక తండ్రి ఈ లోకానికి కుమారుడిగా వచ్చి మన నిమిత్తం, అందరి నిమిత్తం, సమస్త మానవాళి నిమిత్తము, సమస్త మానవాళి పాపానికి ప్రాయశ్చిత్తమై రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినము లేచాడు. గనక ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక ఏం పొందుతారు? నిత్య జీవం పొందుతారు. మనం చెప్పవలసిన స్వార్థ ఇది. అప్పులు తీరిపోతాయి, బాధలు తీరిపోతాయి అన్నట్టు. కానీ ఎప్పుడైతే ఆయన రక్షణ నీకు వచ్చిందో, ఆయన యందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడని వాక్యం ఉంది కదా, అప్పుడు అవన్నీ లభించును. దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నప్పుడు, నీ తాలూకా ప్రాబ్లమ్స్ అన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. వాక్యము అన్నది కాలక్షేపానికి వచ్చి చెప్పాను కదా, మైండ్ ఆబ్సెంట్ తోటి వచ్చి కూర్చుంటే నీకు ఆ వాక్యము, విన్న వాక్యాన్ని నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? నెమరు వేయాలి. గూట్లో నుంచి బైబిల్ తీసి సన్నిధికి వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ గూట్లో బైబిల్ పెట్టేసి మళ్ళీ ఎప్పుడు తీస్తాం? మళ్ళీ ఆదివారమే గూట్లోంచి బైబిల్ తీస్తాం. ఈ మధ్యకాలంలో నువ్వు అనేక విషయాలతో పోరాటాలు చేస్తూ ఉంటావు. అర్థమైందా? ఆ పోరాటాలు చేస్తూ మధ్యలో నువ్వు దేవుని వాక్యానికి నువ్వు సమయం ఇచ్చుండుంటే, నువ్వు ఏదైతే వాక్యం విన్నావో, ఏ వాక్యం విన్నావో ఆ వాక్యాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలించాలి. దేవుని ఆత్మ కాకుండా అపవాది బోధించింది అనుకోండి, అప్పుడేంటి? నువ్వు పరిశీలించకుండా అదే నిజం అనుకుని అలా తయారైపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అలా ఆ కోణంలో తయారైపోయే పరిస్థితులు ఏంటంటే, ఎందుకంటే పాస్టర్ని ఆరాధించినట్టుగా తయారు చేసుకుంటారు కొంతమంది. అలా తయారు చేసుకున్న వాళ్ళు, ఆ తయారైపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పటికీ వాక్యం ఉండదు వాళ్ళకి. కాబట్టి నీవు వివేకం కలిగి ఉండాలి. నీవు విన్న వాక్యాన్ని పరిశీలించాలి. ఇంటికి వెళ్ళి పరిశీలించాలి. ఇగో ఇలా చెప్పారు వాక్యం,
ఇది లేఖనాలను బట్టి పరిశీలించుకుని ఆ వాక్యము ఏదైతే పరిశీలించామో అది రైట్ అంటే, అది రైట్ అని నీకు అది అర్థమైతే దాన్ని ఫాలో అవ్వాలి. ఆ వాక్యం నీకు అర్థం కావాల, మళ్ళీ అడుగు, పర్వాలా, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడిగిస్తాడు. నీకు ఇవ్వలేదు, నీకు ఇంకా ఆ తాలూకా ఆ మెచ్యూరిటీ రాలే, మళ్ళీ అడుగు, చెప్పిన దైవజన్ని అడుగు. ఇది నాకు అర్థం కాలేదండి, దీని సత్యమేంటి చెప్పండి, మళ్ళా పర్సనల్గా కూర్చుని మాట్లాడుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎదిగే ఎదుగుదల దైవికమైన ఎదుగుదలలో ఉండాలి. నీ అలాగ ఎదగకపోతే ఈ మనుషుల తాలూకా పరిస్థితుల మధ్య